నన్ను క్యారెక్టర్ గురించి మాట్లాడమన్నారు. క్యారెక్టర్ అంటే మన యొక్క కండక్ట్, శీలం. మన యొక్క సత్ప్రవర్తన, సదాచారం అది క్యారెక్టర్. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నెన్నో సిద్ధాంతాలను చెప్పాడు. ఎన్నెన్నో టెక్నికల్ విషయాలు చెప్పాడు. కర్మయోగం గురించి చెప్పాడు, జ్ఞానయోగం గురించి చెప్పాడు, భక్తి యోగం గురించి చెప్పాడు, ధ్యాన యోగం గురించి చెప్పాడు. 3 రకాల గుణాల గురించి చెప్పాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి చెప్పాడు. ఇలా త్రిగుణాల గురించని, ఎన్నెన్నో రకాల యోగాల గురించి, తర్వాత ఆయన కర్మ సిద్ధాంతం గురించి చాలా చెప్పినటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎన్నెన్నో సార్లు మనం సత్ప్రవర్తన ఎలా అలవరుచుకోవాలో చెప్పాడు. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ. అమానిత్వం అంటే మన మనసులో నమ్రత ఉండాలి. అదంభిత్వం, అహంకారం ఉండకూడదు, దర్పం ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతశ్చ పార్థ సంపదమాసురీం. ఈ దంభము, దర్పము, అజ్ఞానము, అహంకారము ఇవన్నీ ఏమిటి తెలుసా? అసుర సంపదలు అన్నమాట. అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఎన్నెన్నో విషయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకటేమిటి తెలుసా? సత్ప్రవర్తన అలవరుచుకోవడం, సరైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం, సదాచారాన్ని అలవరుచుకోవడం, మనలో నమ్రత ఉండాలి. ఇప్పుడు మీరేమన్నారు? క్యారెక్టర్ వర్సెస్ క్రెడెన్షియల్స్ కదా. సరే, మీకు చాలా ఇన్స్టాగ్రామ్లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, లేదంటే మీకు బాగా కోట్లు కోట్లు సంపాదించారనుకోండి, లేదంటే మీకు బంగారం ఉంది, సింగారం ఉంది, మెడలో మంచి నగలు వేసుకున్నారు, పెద్ద కిరీటం ధరించారనుకోండి. ఇంత సంపాదించిన మనసులో ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి, ఎదుటివారితో వ్యవహరించే తీరు సరిగ్గా లేదనుకోండి, భగవంతుడు హర్షించడండి. ఇప్పుడు ఇందాక నితాయశివని మాతాజీ అన్నారు ఒక మాట. ఏమిటంటే, మీరు ప్రవచనం ఇవ్వచ్చు, కానీ మీరు మాట్లాడినటువంటి మాటల్ని వ్యక్తులు మర్చిపోతారు. కానీ మీ యొక్క ప్రవర్తనను మాత్రం గుర్తుపెట్టుకుంటారు. మీరు మాట్లాడిన తీరు, మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క వ్యవహారం, మీ యొక్క సదాచారం వారికి గుర్తుండిపోతుంది. మీరు చెప్పినటువంటి మాటలు యథావిధిగా గుర్తుండకపోవచ్చు. అదేవిధంగా భగవద్గీతలో కూడా చెప్పిన విషయం ఏమిటంటే, మనం కేవలం సాధన చేస్తే సరిపోదు, కేవలం సేవ చేస్తే సరిపోదు, కేవలం శాస్త్ర అధ్యయనం చేస్తే సరిపోదు, కేవలం భక్తుల సాంగత్యంలో ఉంటే సరిపోదు, సదాచారాన్ని అలవర్చుకోవాలి. ఈ 5 విషయాలండి: సాధన, సేవ, సాంగత్యం, స్వాధ్యాయం, సదాచార్. మొదటి 4కి శోభ చేకూర్చేది సదాచారం. అందుకే మనం ఇక్కడ చూస్తే చైతన్య మహాప్రభు యొక్క సందేశాల్లో త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. అంటే తృణము కన్నా, గడ్డి పరక కన్నా నమ్రత కలిగి ఉండాలి. ఒక చెట్టు కన్నా సహనశీలత కలిగి ఉండాలి, సహనం, ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి. అలాగే ఎదుటివారిని గౌరవించగలగాలి. అలాగే మనం మన్ననలు పొందడానికి మరీ ఉవ్విళ్ళూరిపోకూడదు. నాకు అందరూ దండలు వేయాలి, నమస్కరించాలి అన్నటువంటి ఒక మనస్తత్వం ఉండకుండా, అందరికీ నేను నమస్కరించాలి, నేను గౌరవించాలి అన్నటువంటి ఒక మనస్తత్వం ఉండాలి. అప్పుడు భగవంతుడు హర్షిస్తాడు. అటువంటి మనస్తత్వం ఉంటేనే మనం భగవన్నామాలు జపించగలం, భక్తిలో పురోగతి చెందగలం. ఇది కేవలం భక్తి మార్గానికి మాత్రమే కాదండి. ఈ వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ అనేవి ప్రతి ఒక్క మానవుడికి, మనిషి జన్మెత్తినటువంటి ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తాయి. ఎందుకంటే సదాచారం లేనిదే ఎదుటివారితో సరైనటువంటి సంభాషణ చేయకుండా, సరిగ్గా వ్యవహరించకుండా ఉంటే మనం భక్తిలో పురోగతి చెందలేమండి. ఒక్క మాట, ఇప్పుడు ఎవరికైనా జ్ఞానం ఉందనుకోండి, బాగా జ్ఞానం ఉంది, వారికి శాస్త్రాలు తెలుసు, శ్లోకాలు వెల్లించగలరు, మంచి పరిజ్ఞానం ఉంది, మీరు ఎక్కడ ఏ రెఫరెన్స్ అడిగితే ఆ రెఫరెన్స్ ఇవ్వగలరు మీకు. కానీ ఆ జ్ఞానానికి అహంకారం తోడైందనుకోండి, ఆ జ్ఞానం అజ్ఞానం అవుతుంది. అహంకారంలో తీసుకొచ్చి జ్ఞానం ముందు పెట్టండి, ఏమవుతుంది? అది అజ్ఞానం అవుతుంది. అహంకారం ప్లస్ జ్ఞానం అజ్ఞానం. కానీ అదే జ్ఞానానికి మీరు వినయాన్ని జోడించారనుకోండి, వినయం ప్లస్ జ్ఞానం ఏమవుతుంది? విజ్ఞానం అవుతుంది.
వినయంతో మన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి. అహంకారంతో మన జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చుకోకూడదండి. అంటే ఆ వినయం సదాచారంలో ఒక భాగం అండి. మనలో సత్ప్రవర్తన ఉండాలి. క్యారెక్టర్ అంటే వినయం ఉండాలి. వినయశీలత ఉండాలి. మా గురుగారు అంటూ ఉండేవాళ్ళు. ఏమిటంటే, మీరు ఎన్ని శాస్త్రాలైనా చదవచ్చు. మీ ఎదురుగా ఉన్నటువంటి 10,000 మందిని పూర్తిగా మెస్మరైజ్ చేసేయొచ్చు. మీ యొక్క వాక్శక్తితో, వాక్చాతుర్యంతో, మీ యొక్క ఎలక్వెన్స్‌తో వారిని పూర్తిగా మెస్మరైజ్ చేయొచ్చు. మీరు మహా గాయకులు కావచ్చు, మహా పండితులు కావచ్చు, మహా శాస్త్రవేత్తలు కావచ్చు, పెద్ద మేనేజర్లు కావచ్చు, పెద్ద లీడర్లు కావచ్చు, మహానాయకులు కావచ్చు. కానీ మీ మనసులో ఈర్ష్య ఇసుమంతైనా ఉన్నా, మీ మనసులో ద్వేషం ఇసుమంతైనా ఉన్నా, మీ మనసులో గర్వం, అహంకారం ఇసుమంతైనా ఉన్నా కూడా మీరు చేసిన సేవలేవి భగవంతుడికి సంతృప్తిని చేకూర్చవు. భగవంతుణ్ణి మెప్పించినటువంటి సేవ ఏమి సేవ చెప్పండి? ఏం చేసినా కూడా అతః పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. చెప్పండి. సంసిద్ధిర్హరితోషణం. వినిపించట్లేదు. సంసిద్ధిర్హరితోషణం. సంసిద్ధిర్హరితోషణం హరితోషణం. అంటే ఏ చేసే ఏ పనైనా కూడా ఆ హరిని మెప్పించే విధంగా ఉండాలండి. ఆ హరిని, ఆ విష్ణువుని, ఆ శ్రీకృష్ణుని మెప్పించకపోతే, ఆయన హర్షించకపోతే, మనం ఎన్నెన్ని కొండలెత్తినా కూడా, ఎన్నెన్ని దాన్నేమన్నారు మీరు, క్రెడెన్షియల్స్ సంపాదించినా కూడా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా, భగవంతుడిని మెప్పించకపోతే అది హర్షించదండి. అరే కానీ భగవంతుడు ఎప్పుడు మెచ్చుకుంటాడండి? మనలో వినయం ఉంటే మెచ్చుకుంటాడు. మనలో అహంకారం లేకపోతే మెచ్చుకుంటాడు. మనం చేసే సేవ, మనం సాధించేటటువంటి ఆ గమ్యాలు, లక్ష్యాలు అహంకారంతో సాధిస్తే భగవంతుడిగా ఏ రకంగానూ అవి మెప్పించవు. ఈ వినయం, భగవంతుడి పట్ల భక్తి అనేవి వాటిని మనం సపరేట్ చేయలేమండి. భక్తి ఉంటే వినయం ఉంటుంది. వినయం లేకుండా భక్తి ఉండదు. భక్తి లేకుండా వినయం ఉండదు. ఆ భక్తి, వినయం ఎప్పుడు కలిసే ఉంటాయన్నమాట. అవునా? ఇప్పుడు వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కుబ్జాయా కిము నామ రూపమధికం కిం తత్సుధాంనో ధనం వంశః కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తి ప్రియో మాధవ. వ్యాధస్య ఆచరణం. వ్యాధుడు అనే ఒక బోయవాడు ఉన్నాడండి. హంటర్, వేటగాడు. పెద్ద ఆచార వ్యవహారాలు తెలియదండి. ఏదో పెద్ద మహా కుటుంబంలో బ్రాహ్మణ వంశంలో జన్మించలేదండి. ఒక వేటగాడు అయినా కూడా భక్తుడిగా మారాడు, భగవంతుడికి దగ్గరయ్యాడు. కాబట్టి మీ యొక్క కుటుంబ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి భక్తికి సంబంధం లేదండి. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో భగవంతుని మెప్పించగలరా మీరు? లేదు. ఫస్ట్ పాయింట్. 2, ధ్రువస్య చ వయో. ధ్రువుడి వయసు ఎంత అండి చెప్పండి? 5 ఏళ్ళండి. ధ్రువుడు భగవంతుడిని సాక్షాత్కరించుకున్నప్పుడు ఆయన వయసు 5 ఏళ్ళండి. అంటే వయోవృద్ధులైతే భగవంతుని మెప్పించగలరా? భక్తికి వయసుకి సంబంధం లేదు. కానీ వినయం ఉంటే భగవంతుని మెప్పించగలం. సో వయసు అయిపోయింది. వ్యాధస్య ఆచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య మన విద్యతో, మన పాండిత్యంతో మనం భగవంతుని మెప్పించగలమా? లేదు. గజేంద్రుడికి ఏం విద్య ఉందండి? గజేంద్రుడు ఏమన్నా పెద్ద స్కాలరా? పిహెచ్డీలు సంపాదించాడా? ఏ యూనివర్సిటీకి వెళ్ళాడండి గజేంద్రుడు? ఏమీ లేదు. విద్యా గజేంద్రస్య కుబ్జాయా కిము నామ రూపమధికం. మీ యొక్క అందంతో భగవంతుని మెప్పించగలరా? అందం ఒకటి, అందం దాని మీద ఒక అరచేతి మందం మేకప్, ఓకేనా? నేను చాలా అందంగా కనిపిస్తున్నాను అనుకుంటారనమాట. దానివల్ల ఏమైనా భగవంతుని మెచ్చుకుంటాడో చెప్పండి? అందంతో ఎవరు మెప్పించలేరు. అందం శాశ్వతం కూడా కాదండి. ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో అందంగా అనిపించవచ్చు. 20 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళు అవుతారు, 50 అవుతుంది, 60 అవుతుంది. ఎంత మేకప్ వేసినా ముసలితనం పోదండి. ఎంత రంగు వేసినా కూడా తెల్ల జుట్టు మారదండి. అవునా? కాబట్టి అందంతో మెప్పించలేరు. వినయంతో మెప్పించవచ్చు, భక్తితో మెప్పించవచ్చు. కుబ్జాయా కిము నామ రూపమధికం. కుబ్జ అంటే త్రివక్ర గూనండి. గూనితో ఇలా నడుస్తుంది. కానీ భగవంతుడికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థ భావనతో చందనాన్ని సమర్పించిందండి. కేవలం చందనం సమర్పించడం ద్వారా త్రివక్ర భగవంతుడి యొక్క ప్రేమకు పాత్రురాలైంది.
కాబట్టి అందంతో నిమిత్తం లేదు. కుబ్జాయాః కిము నామ రూపమధికం కిం తత్సుధాంనో ధనం. డబ్బు. సుధాముడి దగ్గర ఏం డబ్బుందండి? ఒక పిడికెడు అటుకులివ్వడానికి కూడా సుధాముడి దగ్గర స్థోమత లేదండి. పక్కింటికి వెళ్ళి వారి యొక్క భార్య, సుధాముడి భార్య యాచించి తీసుకొచ్చిందండి పిడికెడు అటుకులు. ఆ అటుకులతో సుధాముడు కృష్ణుని మెప్పించాడు. కుబ్జాయాః కిము నామ రూపమధికం కిం తత్సుధాంనో ధనం. వంశః కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం. విదురుడి దేవంశం అండి, దాసీపుత్రుడు, కానీ మహాభక్తుడు. ఉగ్రసేనుడికి ఎంత పౌరుషం ఉందండి? ఎన్ని సంగ్రామాల్లో జయించాడండి? పౌరుషం లేదు, అయినా కూడా భక్తుడు. భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై భక్తి ప్రియో మాధవ. భగవంతుడు కేవలం భక్తి, నమ్రతతో కూడినటువంటి భక్తి, హ్యూమిలిటీ ఉన్నటువంటి భక్తితోనే ఆయన మెచ్చుకుంటాడు. మన్యే ధనాభిజన రూప తపశ్రుతోజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ. భక్తి ఉంటే భగవంతుడు మెచ్చుకుంటాడు. మీరు ఏనుగైనా పర్వాలేదు, ఒక డేగైనా పర్వాలేదు, ఒక వానరం కోతైనా పర్వాలేదు, భల్లూకమైనా పర్వాలేదు, ఒక బోయవాడైనా పర్వాలేదు, మహారుషైనా పర్వాలేదు, క్షత్రియుడైనా పర్వాలేదు, బ్రాహ్మణుడైనా పర్వాలేదు, స్త్రీలైనా పర్వాలేదు, పురుషులైనా పర్వాలేదు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా, ఇండియన్స్ అయినా అమెరికన్స్ అయినా, మనసులో భక్తి ఉంటే, భక్తితో పాటు వినయం ఉంటే, క్యారెక్టర్ ఉంటే, సత్ప్రవర్తన ఉంటే భగవంతుడు మెచ్చుకుంటాడండి, లేకపోతే హర్షించడు. హరి బోల్. హరే కృష్ణ.